హీరోని ఎలివేషన్ అంతవరకు ఏ డైరెక్టరు చేయలేదు భారతదేశంలో. కన్నడ సినిమా పరిశ్రమ ఒకటుంటుందని నార్త్‌లో చాలామందికి తెలియదు. 'కేజీఎఫ్‌తో' ఒక్కసారిగా కన్నడ సినిమా పరిశ్రమ గురించి అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. 80,00,00,000తో నిర్మించిన 'కేజీఎఫ్ చాప్టర్ 1' 250,00,00,000 వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దాంతో 'కేజీఎఫ్ 2' కోసం భారతదేశ సినీ లవర్స్ అందరూ ఎదురు చూడడం మొదలుపెట్టారు. అయితే కోవిడ్ కారణంగా 2 సంవత్సరాలు వాయిదా పడిన ఈ సినిమా చివరికి ఈ నెల 14న విడుదలై 'కేజీఎఫ్ 1'ని మించిపోయింది. పార్ట్ 2 కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతూ 500,00,00,000 క్లబ్‌లో చేరి 1,000,00,00,000 క్లబ్‌లోకి చేరడానికి దూసుకుపోతుంది. 2021లో ప్రభాస్‌తో 'సలార్ ది మోస్ట్ వయోలెంట్' సినిమాని ప్రారంభించారు ప్రశాంత్ నీల్. ఈ సినిమాని 250,00,00,000 బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2023 వేసవిలో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇండియన్ సినిమా